మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు జనరల్ సైన్స్ విభాగం నుంచి ఉన్నాయి. సో చాలా కీలకమైనటువంటి క్వశ్చన్స్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి ప్రతిరోజు మన ఛానల్లో చాలా ముఖ్యమైన కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, మరి అక్కడ కూడా మీరు జాయిన్ కండి. ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1, టమాటాలో ఉండే ఎరుపు వర్ణ ద్రవ్యం ఏది? ఒక పిగ్మెంట్ అయితే ఉంటుందండి మనకు టమాటోలో, దాన్నే మనం ఏమంటామంటే లైకోఫిన్ అంటున్నాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడుగుతున్నాడు జనరల్ సైన్స్ విభాగం నుంచి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి మనకు, అంటే క్యాన్సర్ నిరోధకాలుగా కూడా పనిచేస్తాయి. సో టమాటా అనేది మనం డైలీ ఉపయోగించినటువంటి మరి వెజిటబుల్. క్వశ్చన్ నెంబర్ 2, రాయల్ డిసీజ్ అని ఏ వ్యాధికి పేరు? ఓకే, ఇది కూడా మనకు చాలాసార్లు అడిగిన ప్రశ్ననే. హిమోపిలియా అనే వ్యాధిని మనం రాయల్ డిసీజ్ అని పిలుస్తాం. ఇది ఒక జన్యుపరమైనటువంటి వ్యాధి అండి. ఈ హిమోపిలియాలో ఏం జరుగుతుంది అంటే మనకు సాధారణంగా మనకు గాయాలైనప్పుడు రక్తం ఏదైతే స్రవిస్తుందో అది కొంతసేపటికి మనకు అంటే గడ్డకట్టడం అనేది జరుగుతుంది ఆ గాయం దగ్గర. కానీ ఇలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుందంటే రక్తం అనేది నిరంతరంగా స్రవించడం వల్ల మరి చాలా ప్రమాదం అయితే జరుగుతుంది. అయితే బ్రిటన్ రాచకుటుంబంలో ఈ వ్యాధిని అయితే గుర్తించడం జరిగింది. మరి అందుకే దీన్ని రాయల్ డిసీజ్ అని మనం పేర్కొంటున్నాం. సో హిమోపిలియా అనేది ఒక జెనెటికల్ డిసీజ్ అని మీరు గుర్తుంచుకోండి. కొన్ని సందర్భాల్లో మనకి ఇట్లా కూడా అడుగుతాడు, ఈ క్రింది వాళ్ళలో జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించండి అని కూడా అంటాడు. అప్పుడు కూడా మీరు చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, తేనెలో అత్యధికంగా లభించే పదార్థం ఏది? తేనెలో అత్యధికంగా లభించే పదార్థం ఫ్రక్టోజ్ అండి, అంటే షుగర్. తేనెలో అత్యధికంగా ఉండే షుగర్ ఏదనేది ఇక్కడ పాయింట్. ఫ్రక్టోజ్ 40 to 45% ఫ్రక్టోజ్ అయితే మనకు ఈ తేనెలో ఉంటుంది. జనరల్ సైన్స్లో ఇది కూడా ముఖ్యమైన ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 4, ఏ సూత్రం ఆధారంగా థర్మామీటర్ పనిచేస్తుంది? వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే సూత్రం ఆధారంగా మనకు థర్మామీటర్ అయితే పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను మరి టెంపరేచర్ని మెజర్మెంట్ చేయడానికి మనం దీన్ని అయితే ఉపయోగిస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నారు? ప్రతి సంవత్సరం మనం సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. ఓజోన్ పొర అనేది మనకు వాతావరణంలో ఉన్న పొరలలో మీకు ట్రోపోస్పియర్, తర్వాత స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్లో మీకు ఓజోన్ లేయర్ అనేది ఉంటుందండి. ఆ సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలు ఏవైతే ఉండో వాటి నుండి అయితే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ఓజోన్ లేయర్. కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ ఇతరత్ర కారణాల వల్ల ఈ ఓజోన్ వాయువు అయితే దెబ్బతింటుంది. సో దీనికి సంబంధించి మనకు కొన్ని అగ్రిమెంట్స్ అయితే జరిగినాయి, అంటే ఒప్పందాలు జరిగినాయి ఓజోన్ పొర రక్షణ కొరకు. ఒకటి వియన్నా కన్వెన్షన్ 1985, 2 మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో కెనడాలో క్లోరోఫ్లోరో కార్బన్స్ వినియోగాన్ని తగ్గించడం మీద ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగిందండి. కిగాలి ఒప్పందం 2016లో మీకు ఓజోన్ రక్షణకు సంబంధించి కిగాలి ఒప్పందం జరిగింది హైడ్రోఫ్లోరో కార్బన్ నియంత్రణ మీద. క్వశ్చన్ నెంబర్ 6, శీతల ప్రదేశాలలో థర్మామీటర్లలో పాదరసానికి బదులుగా దేనిని ఉపయోగిస్తారు? రైట్, ఇది డిఫరెంట్ అండి. ఇక్కడ మనకు సాధారణంగా థర్మామీటర్లో మనం మెర్క్యూరీ లేదా పాదరసాన్ని అయితే వాడతాము, కానీ అదే శీతల ప్రదేశాలలో మనకు ఆల్కహాల్ని అయితే ఉపయోగిస్తున్నారు. కారణం ఏంటంటే శీతల ప్రదేశాలలో పాదరసం అనేది గడ్డ కట్టడం జరుగుతుంది. దీని ఘనీభవన ఉష్ణోగ్రత వచ్చేసి మనకు -39 degrees సెంటీగ్రేడ్. క్వశ్చన్ నెంబర్ 7, చంద్రుడి గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఏమంటారు? ద స్టడీ ఆఫ్ మూన్ ఇస్ కాల్డ్ సెలినాలజీ అంటామండి. ఆ అధ్యయన శాస్త్రాల మీద కూడా మీకు ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఏపీడిఎస్లో రీసెంట్గా మీరు చూశారు ఎంటమాలజీ, ఆ తర్వాత కీటకాల గురించి అధ్యయనం చేసే విభాగం. అలాంటి ప్రశ్నలు అయితే మనకు కంటిన్యూగా వస్తున్నాయి. అంతకుముందు తెలంగాణ డిఎస్లో కూడా, అంటే ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు రోమాల గురించి, కేశాల గురించి అధ్యయనం చేసే విభాగం ట్రైకాలజీ. ఇలాంటి ప్రశ్నలు అయితే మనకు కంటిన్యూగా అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 8, పౌనఃపున్యం ప్రమాణాలు ఏవి? పౌనఃపున్యం యొక్క ప్రమాణాలు వచ్చేసి మనకు హెడ్జ్ అండి. ఎస్ఐ పద్ధతిలో 1 సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యను మనం పౌనఃపున్యం అంటున్నాం. ఇది ధ్వని నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9, సిటిఆర్ఐ ఫుల్ ఫామ్ ఏమిటి? సిటిఆర్ఐ అంటే మీకు సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. రీసెంట్గా మనకు ఏపీడిఎస్లో కూడా ఈ ప్రశ్న వచ్చింది. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకు రాజమండ్రిలో అయితే ఉంది. క్వశ్చన్ నెంబర్ 10, న్యూట్రాన్ను ఎవరు కనుక్కున్నారు? మనకు ప్రాథమిక కణాలలో మీకు ఎలక్ట్రాను, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయి కదా. ఈ న్యూట్రాన్ను కనుక్కున్నది జేమ్స్ చాడ్విక్ అండి. కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో ఉపయోగపడే మూల కణాలు అయితే న్యూట్రాన్లు. ఇవి ప్రాథమిక కణాలలో ఇది ఆవేశరహిత కణం. దీనికి
ఎలాంటి ఆవేశం అయితే ఉండదండి. ఇవి పరమాణు కేంద్రకంలో ఉంటాయి. రైట్, ఇవి ఈరోజు మీకు జనరల్ సైన్స్ విభాగం నుంచి నేను ఇచ్చినటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.